సంగారెడ్డి జిల్లా జన్నారం మండలం గడ్డపోతార మున్సిపాలిటీ పరిధి 4వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మత్తూరి శ్రీనివాస్ ఉదయం ప్రచారం చేస్తుండగా అదే వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మత్తూరి పటేల్ మాణిక్యరావు కుమారుడు దౌర్జన్యంగా తనపై దాడి చేసి ఇష్టారీత్యా తిడుతున్నాడని ఆయన తెలిపారు. ప్రచారం చేస్తే తమను చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణాపాయం ఉందని, పోలీసులు చర్య తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆయన తెలిపారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అధిష్టానం కూడా వారిపై చర్య తీసుకుని తనని కాపాడాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మా అధ్యక్షుడిని పవన్ కళ్యాణ్ గారిని కూడా తక్షణమే రెస్పాండ్ కావాలని కోరుతున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు, నేను మన పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. నాలాంటి కార్యకర్త, నాలాంటి జన సైనికుని కాపాడుకోవడం మీ ధర్మం. మీరు అది కాపాడుకుంటారు, నన్ను కాపాడుతారు అని మీడియా పరంగా మిమ్మల్ని నేను కోరుతున్నాను సార్. మీరు ఇవ్వలేదండి, అధిష్టానానికి ఇవ్వలేదు. ఇప్పుడు అధిష్టానం వరకు నేను వెళ్ళలేదు. మీ ద్వారా, మీ మీడియా ద్వారా మా అధ్యక్షుడిని పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను సార్. నాలాంటి సైనికుని కాపాడుకోవడం మీ ధర్మం సార్. మన పార్టీని పేరు నిలబెట్టడానికి నేను సాయశక్తులా కృషి చేస్తున్నాను. మీరు ఇప్పుడు నాకు రెస్పాండ్ కాకపోతే నన్ను ఎవరు కాపాడతారు సార్? మీరు రెస్పాండ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీడియా మిత్రులకి దయచేసి మా అధ్యక్షుని దాకా ఈ సమాచారం తీసుకుపోతారని మీ పాదాలకి నమస్కారం చేసి చెప్తున్నానండి. మా అధ్యక్షుని దగ్గరికి ఈ వీడియోని తీసుకెళ్ళాలి సార్. నా పేరు మధురి శ్రీనివాస్. నేను మన జనసేన పార్టీ నుంచి 4వ వార్డు గడ్డపోతార మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నాను. ఇదే వార్డులో మా మధుర్ పటేల్ మాణిక్యరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నేను ఈరోజు ఉదయం క్యాన్వేజింగ్కి వెళ్ళి ప్రచారంలో ఉండగా వాళ్ళు దౌర్జన్యంగా రూమ్లోకి వచ్చేసి నన్ను విచ్చలవిడిగా కొట్టడం జరిగింది. నేను ప్రచారం చేయొద్దు అంటున్నారు. ప్రచారం చేస్తే చంపుతాను బెదిరిస్తున్నారు. మాణిక్యరావు వాళ్ళ ఇద్దరు కొడుకులు ఉదయ్, అజయ్ ముగ్గురు కలిసి నన్ను కొట్టి నా జోబులో ఉన్న నా కారు తాళం తీసుకొని నా కారులో ఉన్న ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లని ఎత్తుకొని పోయి ఇప్పుడు లేదని చెప్తున్నారు. లంజగొడుక, నువ్వు ఎట్లా చేస్తావురా, నువ్వు పోటీ ఎట్లా చేస్తావు లంజగొడుక అనేసి ఇట్లాంటి పదాలతో తిట్టినారు. నేను ప్రచారం చేస్తే చంపేస్తా అంటున్నారు. నాకు ఓటు వేసిన వాళ్ళని చంపేస్తా అని బెదిరిస్తున్నారు. మా అల్లుడు దీపక్ అనే అతని దగ్గరికి వెళ్ళి పేపర్ కూడా మేము రాసుకున్నటువంటి పేపర్లు అవన్నీ ఓపెన్ చేసి దౌర్జన్యంగా కొట్టి అవన్నీ తీసుకుపోయి ఇప్పుడు ఏం లేదని చెప్పి మా దగ్గర లేవని చెప్తున్నారు. నేను డైల్ 100కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు రెస్పాన్స్ అయ్యారు. మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి రమ్మన్నారు. మళ్ళీ సిఐ గారు వచ్చి నేను చూసిపోతా అని చెప్తున్నారు. వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోమని సిఐ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఇలాంటి దౌర్జన్యాలను అరికట్టండి సార్. మాలాంటి వాళ్ళు ఇట్లాంటి రౌడీలు మా ఊర్లో ఉంటే మేము బతకలేము సార్. మీరు వచ్చి కంప్లైంట్ చర్య తీసుకోండి సార్. మీరు దీన్ని సీరియస్గా తీసుకోగలరని మనవి చేస్తున్నా సార్. మీరు లేకపోతే మన పోలీసు వ్యవస్థ మీరు లేకపోతే మేము బతకలేము సార్. ఇక్కడ మీరు దయచేసి మా మీద దయతలిచి వాళ్ళ మీద చర్యలు తీసుకోగలరని మనవి చేస్తున్నాను సార్. వాళ్ళు పోయి వాళ్ళంతా వాళ్ళు కొట్టి వాళ్ళే పోయి కంప్లైంట్ ఇచ్చిరని అంటున్నారు. వాళ్ళు మొదట కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని మీరు పరిగణనలోకి తీసుకుంటారని అది నాకు బాధ కలిగిస్తుంది. మీరు తక్షణమే చర్య తీసుకోగలరని మనవి చేస్తున్నాను. ఏందండి, నేను రిటర్న్లో చేయలేదు, డైల్ 100కి చేసిన. ఇప్పుడు వెళ్ళి నేను రిటర్న్లో కూడా కంప్లైంట్ చేస్తాను. తక్షణమే సిఐ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మమ్మల్ని రక్షించండి. వాళ్ళు ఈ 2 రోజులలో బయట తిరిగితే చంపేస్తాను బెదిరిస్తున్నారు. మీరు దయచేసి నా మీద నన్ను కాపాడవలసిందిగా కోరుతున్నాను సార్.